జై సీతారాం. నేను మన దశకం 8 ఫర్దర్ కంటిన్యూయేషన్ 8வது శ్లోకాలో చూసా అంటే భట్టత్రి అనేరు హే విశ్వనాథ ఈ ఉలహాన్ హే నాథన్ హన హే కృష్ణ త్వయి అద్వితీయే నీ ఏడు ఇంకొకరు దూరన ఉండారా నీకు తుల్యంగా వేరే దూరు దొరుకుదని అద్వితీయే అనేరు చెప్పారు భట్టత్రి. చతుర్యుగానాం సహస్రం 1000 చతుర్యుగం ముడించేప్పుడు ఏవం ప్రసుప్తే ఆ యోగ నిద్రలోండి కాలాఖ్య శక్తి కాలహ అంటే టైం ఆ టైం అనే శక్తి మూలంగా మీయోడ సంకల్ప మాత్రంలో త్వాం ప్రాబోదయ చకిల మీరు లేవసేరు. 9வது శ్లోకాలో భట్టత్రి చెప్పారు హే జలగర్భశాయిన్ అనిసి ఆరంభించారు. చెప్పారు హే ప్రభు మీరు లెవిసి ఈ అన్ని ఉలహాన్ని మీ రోగుల సూక్ష్మ రూపంగా ఒడుగుండేది అరింజు మీరు ఒక్క పార్వనే దృష్టిం దదాత్ అనేరు. ఆ ఒక్క పార్వ చూసిన గడిలోనే 10வது శ్లోకాలు అనేరు అయ్యి అంటే హే ప్రభో తతః త్వదీయాత్ నాభిరంధ్రాత్ మీయోడ నాభి కమనంలోండి సూక్ష్మ రూపంలో ఉండిన అన్ని అదావదు మీతో సేరి ఒడింగి ఉండిన అన్ని నేని ముకూలాయమానం ఒక మొట్టు మాదిరి మూసు అది ఎట్టనిసింది కించిన దివ్య పద్మం అంత బ్యూటిఫుల్ ఆన ఒక లోటసోడ బడ్ స్వరూపంగా ఉదంచిత్ మీతో ఒడుంగు ఉంచింది. మీరు ఒక్క పార్వే చూసిన గడిలో 11th శ్లోకాలు అనేరు తత్ ఏతత్ అంభోరుహ కుంకుమళం ఆ లోటస్ బడ్ ఆ మొట్టు ఉందే ఆ లోటస్ మొట్టు తేకలే భరాత్ మీయోడ ఒంటిలోండి బహిహి నిరీతం ఈ కడల్మా ఎందేహా దల్ల బయటొచ్చి పరితః స్ఫురద్భిః స్వదామభిః అట్నే ప్రకాశం ఉందిట. ఎంత హోటి ప్రకాశం అంటే ధ్వాంతం అక్కడుండి ఇరులన్నీ అలంయకృంతత్ అన్ని ఆ ఇరుళ్ళని నీక్సింది అంట వచ్చే భట్టత్రి. 12வது శ్లోకాలో తన ఫర్దర్ అనేరు సంపుల్ల పత్రే ఆ లోటస్ ములుక్క విరించుండే లోటస్ నితరాం విచిత్రే ఓవర్ బ్యూటిఫుల్ వండర్ఫుల్గా ఉండేది. భవత్ వీర్య ధృతే నీయోడ హే కృష్ణ నీయోడ యోగం నీయోడ వీర్యం నుంచి అది అంత బ్యూటిఫుల్ అనిసింది. తస్మిన్ సరోజే ఆ లోటస్ స్వయం ప్రబుద్ధ కిల వేదరాశి ఏ ఒక భగవన్న తనలోండే అన్ని వేదాలు వచ్చిందో తననే అందరిని ఉరువాకినారో అతను ఏం చేశారు సహ పద్మజన్మా విధి ఆ తామరైలో బ్రహ్మాజీన ఆవిరాసీత్ ఆ బ్రహ్మాజీన ఉరువాకినారు. యాక్చువల్లీ ఒక్కొక్క మహాకల్పాలో బ్రహ్మాజీ ఒక్కొక్క పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద బాడీ భగవానోడ ఒక్కొక్క పార్ట్లో ఉండే బయట వచ్చినట్టు మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇండిన శ్వేతవరాహ కల్ప అనేది వచ్చి పద్మ మహాకల్పంలోనే ఉంది. ఈ మహాకల్పలోనే బ్రహ్మాజీ ఏం చేశారంటే భగవానోడ నాభికమలం నుండి బయట వచ్చారట. మహాభారతంలో మెన్షన్ చేసిండారు మోటి మహాకల్పంలోట బ్రహ్మాజీ వచ్చి భగవానోడ మనస్సులోండి బయట వచ్చారట. 2வது మహాకల్పంలో వచ్చి భగవానుడ కంటిలోండి బయట వచ్చారట. 3வது మహాకల్పంలో భగవానుడ వార్తై తన నోట్లోండి వచ్చిన వార్తలోండి ఉరువవినారట. 4வது చూసామంటే భగవానుడ సెవ్విలోండి. 5வது మహాకల్పంలో వచ్చి భగవానుడ ముక్కులోండి బయట వచ్చారు. 6వదిలో చూసామంటే అతనోడ విదై పైలోండి 7வது వచ్చి భగవానోడ నాభికమలంలోండి వచ్చినారు అనేది మహాభారతంలో రెఫరెన్స్ ఇచ్చిండారు. ఇవాళ ఈ 13వ శ్లోకాలు చూసామంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటారు. నార్మలీ ఇది మీరు అందరూ వినింటారు ఈ శ్లోక చెప్పింది భట్టత్రి. ఈ శ్లోకాలో ననుపరాత్మన్ వాతాలయవాస విష్ణు హే గురువాయూరప్ప అస్మిన్ పాద్మకల్పే ఈ పద్మకల్పంలో ఇత్థం ఈ వలిహ
ఉత్థాపితత్ పద్మయోనిహి. హే కృష్ణ, నువ్వే ఆ బ్రహ్మాజీహే తోట్రానికి కారణం. నువ్వే తన ఉత్పత్తి చేసి తన ప్రకాశంని ఆకినావు. హే కృష్ణ, అనంత భూమాత్వం, நீயோட அப்பாற்பட்ட புகழ்னா నేను ఏమని వర్ణించుతున్న మమరోగ రాశిం నురింధి. హే కృష్ణ, నావోడ ఈ రోగనను ఎట్నా తీర్చుడేమి అని చెప్పి భట్టత్రియోడ ప్రార్థన. మనోడ కాంచి పెరియవాని ఈ శ్లోకాననే తిరిగి క్యాన్సర్ అని చెంచిందంటే దీని 18 వాటి చెప్పండా అని చెప్పి పెరియవా చెప్పిండారు. ఈ శ్లోకాడ ఉల్కరుతు చూసామంటే ఎట్ట భగవాన్ వచ్చి ఒక క్రియేషన్ ఒకటి ఉత్పత్తి చేసేందుకోసం ఎట్ట బ్రహ్మాజీని క్రియేట్ చేశారో, బ్రహ్మాజీయు వెనహ సృష్టి ఎవ్రీథింగ్ ఫ్రెష్. యాక్చువల్లీ బాగా గమనించి చూసా అంటే దీ ముందిన ప్రళయంలో చూసా అంటే అన్నీ ఘనంగా యూస్ అవి దెన్ అన్నీన ఒడికి పెట్టి ఫర్దర్ ఏమవుతుంది, ఫ్రెష్ ఒక న్యూ క్రియేషన్ బ్రహ్మాజీ చేశారు. సో ఆ జాడ మన ఒంటోని సిల సెల్స్ తేవలేని సెల్స్ ఏమవుతుంది, అది అన్నీ సేర్కే అదే క్యాన్సర్ ఫామ్ అవుతుంది. దాని నీకాలంటే ఫ్రెష్ న్యూ సెల్స్ ఉత్పత్తి ఏమిందంటే ఇట్ క్యాన్ ఇరాడికేట్ అనిసి ఆ కనక మనోడ కాంచి పెరియవా దీని సజెస్ట్ చేసిండ్రు అనిసి పెద్దలు అనేరు. సో విత్ దిస్ మనోడ 8వ దశకంని ముడిஞ்சுతుంది. జై సీతారాం.